ఎక్కడా కూడా ఏ ఆచారం ఎక్కడా కూడా లిఖించబడలేదు, ఆచరించబడలేదు. ఎవరి ఇష్టం వారిది. అది మీకు తెలియకపోవడం ఒక హిందువుగా ఉండి నిజంగానే మా అందరికీ సిగ్గుచేటు. ఎవరు ఎలా అయినా సరే ఉగాది రోజున పంచాంగ శ్రవణం అనేది కూర్చొని వినొచ్చు. మీకు అది తెలియకుండా మీడియా ముందుకు వచ్చి నాయకుల యొక్క భార్యల్ని గాడిదలతో పోల్చి మాట్లాడడం అనేది నిజంగానే మీలో ఉన్నటువంటి ఒక జుగుప్సాకరమైనటువంటి మానసిక వైకల్యానికి నిదర్శనంగా కనిపిస్తా ఉంది. మీరు ఇలాగే దినదిన ప్రవర్ధమానం చెంది మీ నోరు అలాగే పారేసుకుంటూ ఉండాలని, మీ నోటి వల్లే జగన్మోహన్ రెడ్డి పతనం రోజు రోజుకి పెరిగిపోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అట్లాగే అమ్మ ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కి వెళ్లి మీడియా ముందు ఎలా అయితే ఆ బాడీ లాంగ్వేజ్ డాన్స్ లాంటి ఒక ఆహార్యాన్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటున్నారో, అదే ఆహార్యాన్ని తీసుకొచ్చి రాజకీయ మైకుల ముందు కూడా మాట్లాడుతూ ఉన్నారు. కొంచెం వల్గర్ గా ఉంది అది చూడడానికి. రాజకీయ మైకుల ముందు అంత డాన్స్ కడుతూ బాడీ లాంగ్వేజ్ ని అలా బిహేవ్ చేస్తూ మాట్లాడాల్సిన అవసరం లేదు. మీ గౌరవాన్ని ఇంకా ఇంకా నీచ స్థాయికి దిగజార్చేలా ఉంది కాబట్టి మాట ఎలాగో మార్చుకోలేరు, మీ బుద్ధి ఎలాగో మార్చుకోలేరు. కనీసం బాడీ లాంగ్వేజ్ ని మార్చుకోవడానికి ట్రై చేయండి అమ్మ రోజా గారు. బిజీగా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు కూసే కారు కూతురు తుప్పొదలు కొట్టేలాగా రానున్న రోజులు తొందరలో వస్తాము. నమస్కారం. ఉగాది వార్తల సమాహారం. ఎప్పట్లాగే తెలుగు పండుగలు అంటే తెలుగు ముంగిళ్లలో సందడి చేసే గంగిరెద్దులు, అలాగే మీడియా మైకుల ముందు అలజడి చేసిన రోజా. రెండు వార్తలు తెలుగు ఛందస్సులో విరామ చిహ్నమైనటువంటి కామాను పెట్టుకుని చదవడము వినడం చేయాలని చెప్పేసి తెలుగు వారికి మనవి. ఒకవేళ కలిపి చదివినట్లయితే అది నా తప్పుగా అనుకోకండి. ఉన్నటువంటి వాస్తవాలను మీ ముందుకు తీసుకురావాలి, జరిగినటువంటి సంఘటనలు మీ ముందుకు తీసుకురావాలని మాత్రమే చెప్పాను. అలాగే గౌరవ రోజా గారికి ఒక సూచన. శ్రీవారికి వస్త్రాలు సమర్పించేటప్పుడు సతీ సమేతంగా ఇవ్వాలి అన్నది హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఉన్నటువంటి ఆచారం. అలాగే ఉగాది రోజు భార్య సమేతంగానో భర్త సమేతంగానో కూర్చొని పంచాంగ శ్రవణం చేయాలి అని చెప్పేసి ఎక్కడా కూడా ఏ ఆచారం ఎక్కడా కూడా లిఖించబడలేదు, ఆచరించబడలేదు. ఎవరి ఇష్టం వారిది. అది మీకు తెలియకపోవడం ఒక హిందువుగా ఉండి నిజంగానే మా అందరికీ సిగ్గుచేటు. ఎవరు ఎలా అయినా సరే ఉగాది రోజున పంచాంగ శ్రవణం అనేది కూర్చొని వినొచ్చు. మీకు అది తెలియకుండా మీడియా ముందుకు వచ్చి నాయకుల యొక్క భార్యల్ని గాడిదలతో పోల్చి మాట్లాడడం అనేది నిజంగానే మీలో ఉన్నటువంటి ఒక జుగుప్సాకరమైనటువంటి మానసిక వైకల్యానికి నిదర్శనంగా కనిపిస్తా ఉంది. మీరు ఇలాగే దినదిన ప్రవర్ధమానం చెంది మీ నోరు అలాగే పారేసుకుంటూ ఉండాలని, మీ నోటి వల్లే జగన్మోహన్ రెడ్డి పతనం రోజు రోజుకి పెరిగిపోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అట్లాగే అమ్మ ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కి వెళ్లి మీడియా ముందు ఎలా అయితే ఆ బాడీ లాంగ్వేజ్ డాన్స్ లాంటి ఒక ఆహార్యాన్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటున్నారో, అదే ఆహార్యాన్ని తీసుకొచ్చి రాజకీయ మైకుల ముందు కూడా మాట్లాడుతూ ఉన్నారు. కొంచెం వల్గర్ గా ఉంది అది చూడడానికి. రాజకీయ మైకుల ముందు అంత డాన్స్ కడుతూ బాడీ లాంగ్వేజ్ ని అలా బిహేవ్ చేస్తూ మాట్లాడాల్సిన అవసరం లేదు. మీ గౌరవాన్ని ఇంకా ఇంకా నీచ స్థాయికి దిగజార్చేలా ఉంది కాబట్టి మాట ఎలాగో మార్చుకోలేరు, మీ బుద్ధి ఎలాగో మార్చుకోలేరు. కనీసం బాడీ లాంగ్వేజ్ ని మార్చుకోవడానికి ట్రై చేయండి అమ్మ రోజా గారు. బిజీగా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు కూసే కారు కూతురు తుప్పొదలు కొట్టేలాగా రానున్న రోజులు తొందరలో వస్తాము. ఇప్పటికైతే నమస్కారం. ఉగాది వార్తల సమాహారం. ఎప్పట్లాగే తెలుగు పండుగలు అంటే తెలుగు ముంగిళ్లలో సందడి చేసే గంగిరెద్దులు, అలాగే మీడియా మైకుల ముందు అలజడి చేసిన రోజా. రెండు వార్తలు తెలుగు ఛందస్సులో విరామ చిహ్నమైనటువంటి కామాను పెట్టుకుని చదవడము వినడం చేయాలని చెప్పేసి తెలుగు వారికి మనవి. ఒకవేళ కలిపి చదివినట్లయితే అది నా తప్పుగా అనుకోకండి. ఉన్నటువంటి వాస్తవాలను మీ ముందుకు తీసుకురావాలి, జరిగినటువంటి సంఘటనలు మీ ముందుకు తీసుకురావాలని మాత్రమే చెప్పాను. అలాగే గౌరవ రోజా గారికి ఒక సూచన. శ్రీవారికి వస్త్రాలు సమర్పించేటప్పుడు సతీ సమేతంగా ఇవ్వాలి అన్నది హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఉన్నటువంటి ఆచారం. అలాగే ఉగాది రోజు భార్య సమేతంగానో భర్త సమేతంగానో కూర్చొని పంచాంగ శ్రవణం చేయాలి అని చెప్పేసి ఎక్కడా కూడా ఏ ఆచారం ఎక్కడా కూడా లిఖించబడలేదు, ఆచరించబడలేదు. ఎవరి ఇష్టం వారిది. అది మీకు తెలియకపోవడం ఒక హిందువుగా ఉండి నిజంగానే మా అందరికీ సిగ్గుచేటు. ఎవరు ఎలా అయినా సరే ఉగాది రోజున పంచాంగ శ్రవణం అనేది కూర్చొని వినొచ్చు. మీకు అది తెలియకుండా మీడియా ముందుకు వచ్చి నాయకుల యొక్క భార్యల్ని గాడిదలతో పోల్చి మాట్లాడడం అనేది నిజంగానే మీలో ఉన్నటువంటి ఒక జుగుప్సాకరమైనటువంటి మానసిక వైకల్యానికి నిదర్శనంగా కనిపిస్తా ఉంది. మీరు ఇలాగే దినదిన ప్రవర్ధమానం చెంది మీ నోరు అలాగే పారేసుకుంటూ ఉండాలని, మీ నోటి వల్లే జగన్మోహన్ రెడ్డి పతనం రోజు రోజుకి పెరిగిపోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అట్లాగే అమ్మ ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కి వెళ్లి మీడియా ముందు ఎలా అయితే ఆ బాడీ లాంగ్వేజ్ డాన్స్ లాంటి ఒక
ఆహార్యాన్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటున్నారో అదే ఆహార్యాన్ని తీసుకొచ్చి రాజకీయ మైకుల ముందు కూడా మాట్లాడుతూ ఉన్నారు. కొంచెం వల్గర్ గా ఉంది అది చూడడానికి. రాజకీయ మైకుల ముందు అంత డాన్స్ కడుతూ బాడీ లాంగ్వేజ్ ని అలా బిహేవ్ చేస్తూ మాట్లాడాల్సిన అవసరం లేదు. మీ గౌరవాన్ని ఇంకా ఇంకా నీచ స్థాయికి దిగజార్చేలా ఉంది కాబట్టి మాట ఎలాగో మార్చుకోలేరు, మీ బుద్ధి ఎలాగో మార్చుకోలేరు. కనీసం బాడీ లాంగ్వేజ్ ని మార్చుకోవడానికి ట్రై చేయండి అమ్మ రోజా గారు. బిజీగా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు కూసే కారు కోతులకు తుప్పొదలు కొట్టేలాగా రానున్న రోజులు తొందరలో వస్తాము. ఇప్పటికైతే ఇవే వార్తలు చిత్తగించవలను.